ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. ఈ నెల 17న కాలేజీలో సాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో చేరాడు. సాయిని గడ్డం ఎందుకు పెంచుకున్నామని సీనియర్స్ ప్రశ్నించారు. దేవుడికి మొక్కుందని చెప్పినా వినకుండా సీనియర్స్ ట్రిమ్మర్తో అతడి గడ్డం తీయించారు. ఇంకోసారి గడ్డం పెంచితే బాగుండదని క్లాస్ రూమ్లో గుంజీలు తీయించారు. కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేసిన సీనియర్లకే సపోర్ట్ చేస్తున్నారని బాధిత విద్యార్థి ఆరోపించాడు. పైగా యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేశారని తెలిసి సీనియర్లు బూతులు తిట్టారన్నాడు. పోలీసులకు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో సిద్దిపేట 3 టౌన్ పోలీసులు కాలేజీలో విచారణ చేస్తున్నారు. నా పేరెంట్స్ మాట వినకుండా వచ్చేయడం, అక్కడనే ఉండడం వల్ల సీనియర్స్ ఫోర్స్ఫుల్గా నన్ను బయటికి తీసుకెళ్లారు. బయటికి తీసుకెళ్ళినాక రూమ్లో నీకు బియర్డ్ ఉంది, బియర్డ్ ఎట్లా ఉంటుంది, మొత్తం తీసేయాలని చెప్పారు. నాకు మొక్కు ఉంది, నేను చేయలేను, ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో నా పేరెంట్స్కి మాట్లాడండి అని చెప్తే వాళ్ళు నీ పేరెంట్స్తో నేను ఎందుకు మాట్లాడతాం అని చెప్పారు. నేను ఏడుస్తున్నా కూడా వాళ్ళు వినలేదు, అక్కడే ఉండి తీపిచ్చారు. ఇంకా నాతో పాటు 2 రూమ్మేట్స్ ఉన్నారు. మా ఫోన్స్ తీసుకొని డోర్ లాక్ చేసి అబ్యూజివ్గా మాట్లాడారు మా మీద. తర్వాత డిన్నర్ అయిన తర్వాత మా ఆపోజిట్ రూమ్లో వాళ్ళు కూర్చొని పిలిచి నన్ను ఫిజికల్గా చేయకపోతే బూతులు మాట్లాడారు. ఇదే విషయం నేను మా మదర్కి కంప్లైంట్ చేశాను. చేస్తే మా మదర్